ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న, మరి నీతిగా జీవిస్తున్నాం, మాకు ఎందుకు ఇన్ని ఆపదలు వస్తూ ఉన్నాయి, మేము దేవుని పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాం, ఎందుకు బాధలు అనుభవిస్తూ ఉన్నాం, శ్రమలు ఎంతున్నాయి అని ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు, భక్తిహీనులు ఎందుకు సుఖిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న అందరి హృదయాల్లో వస్తుంది. కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడాను. ప్రభువును ప్రేమించుచు ఆయన యొక్క మార్గంలో నడుచున్నటువంటి విశ్వాసులు, మరి నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇంకా శ్రమలు చాలా ఎక్కువైపోయండి, మరింత శ్రమలు నేను అనుభవిస్తున్నానండి అంటూ ఉంటున్నారు. అదే సమయంలో భక్తిహీనులు చూస్తే చాలా సుఖంగా జీవిస్తున్నారు, ఎందుకు ఇలా సంభవిస్తుంది అని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ వచ్చారు. కీర్తనాకారుడైనటువంటి ఆసాపు మన ప్రశ్నలకు జవాబిస్తూ ఉన్నాడు. భక్తుడైన యోబు అడిగినటువంటి ప్రశ్నలు మనలను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. హామాను, మొర్దెకై, దావీదు, సౌలు, ధనవంతుడు, లాజరు, యూసుఫు, మరి అతని సహోదరులు అనేటువంటి ఈ యొక్క అంశాలు మనం ఈరోజు తీసుకొని శ్రమ జీవితము, సుఖ జీవితాన్ని చక్కగా మనం ఇక్కడ ధ్యానించుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. కీర్తన 34:19 నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాను విడిపించును. ఆమేన్. ఇది నిజం. తెరవబడినటువంటి మనస్సుతో అలనాడు పౌలు మరి వాక్యం చెప్తుంటే ఆ యొక్క లూదియా హృదయం తెరబడినట్లుగా మీ ప్రాణాత్మ శరీరాలతో జీవమును, నూతన బలమును మీరు ఖచ్చితంగా పొందుకొనటానికి ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రియులారా. సరే, శ్రమ పడుచున్నటువంటి నీతిమంతులు, సుఖంగా జీవిస్తున్నటువంటి భక్తిహీనులు. నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారో, భక్తిహీనులు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు అనేటువంటి ఆలోచన మీకు వచ్చినట్లయితే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుని ముందుకెళ్దాం. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేసి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా గమనించాలి, 73వ కీర్తన 3, 4, 5 వచనాల్లో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళకి యాతన లేవు, భక్తిహీనులు బాగున్నారు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది. అలాగే 73వ కీర్తన 12, 13, 14 వచనాలు కూడా చదివినట్లయితే అక్కడ ఏమన్నదంటే, ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ కూడా నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులకు కడుగుని నిర్మలనై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయాన నాకు శిక్ష వస్తున్నది. ప్రియులారా గమనించాలి, ఇది చాలామంది చెప్తున్నటువంటి మాటలు కదా. ఇంకెందుకు మేము నీతిగా ఉండాలి, ఇంకెందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెందుకు చర్చకు రావాలి, ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఇట్లాంటి మాటలు మనలో చాలామంది మాట్లాడుతుంటుంటారు కదా. అలాగే భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు, మనకులాగానే భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, మనకులాగానే భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక నేను ఎందుకు భక్తి చేయాలి, ఇంక నేను ఎందుకు భక్తి చేయాలి, ఇంక నేను ఎందుకు భక్తిగా జీవించాలి అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందుకు నేను చేయాలి, ఇంకా ఎందుకు మరి నేను ఇంకా ఇంత నీతిగా ఎందుకు జీవించాలి, నా జీవితంలో ఏం జరుగుతుందని చెప్పేసేసి, నా జీవితంలో నేను ఏం పొందుకుంటున్నానని చెప్పి నేను నీతిగా జీవించాలి అనేటువంటి ప్రశ్నలు మీకు వస్తూ ఉన్నాయి కదా. 73వ కీర్తన 16, 17 వచనాలు, 18 వచనాలు చదివితే, ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతరమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. చూసారా ప్రియులారా, అర్థమైందా? అలాగే 73 కీర్తన 19, 20, 22 వచనాలు చదివినట్లయితే, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్నకల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించెదవు. నా హృదయము మస్తరపడెను, నా అంతరంద్రియములో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడైన నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని.
కీర్తన 73, 19, 20, 22 వచనాలు మనం చదువాం. 23, 24 వచనాలు మనం చదివినట్లయితే, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆమేన్. ప్రియులారా, గమనించాలి, మన జీవితంలో ఒకసారైనా సరే నీతిమంతులు ఎందుకు శ్రమ పడుచున్నారు, భక్తిహీనులు ఎందుకు సుఖపడుచున్నారు, అటువంటి ప్రశ్నలు మరి పుట్టకుండా ఉండవు. అటువంటి ప్రశ్నలు రాకుండా ఉండవు. ఖచ్చితంగా మీలో చాలామందికి ఇటువంటి ప్రశ్నలు వచ్చే ఉంటాయి. అనేక సార్లు నేనే ఈ ప్రశ్నలు అడిగాను. అయితే దినములు గతించిన కొలది ప్రభు నా ప్రశ్నలకు జవాబిచ్చాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించినటువంటి అనుభవాల నుంచి అసలైన సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఒక సేవకుడు సేవ ప్రారంభంలో ఆత్మీయులైనటువంటి ఒక పాస్టర్ గారితో పరిచయం ఉన్నదంట. ఈ సేవకుడు ఎక్కువ దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలనే ఆశతోటి మరి ఆ సేవకుని మందిరంలో ఒక గదిని కేటాయించుకున్నాడంట. సో ఈ సేవకుడు మరి ప్రార్థించుకుంటుండగా ఆ చర్చిలో ఉన్నటువంటి సేవకుడు కొంత ప్రార్థనా బృందాన్ని కూడా ఈయనకి ఏర్పాటు చేశారంట. వృత్తిరీత్యా ఆ సేవకుడేమో ఇంజనీరు, కానీ సమస్తం విడిచిపెట్టేసేసి దేశం యొక్క ఉద్యమం కొరకైనటువంటి భారం కలిగి ఉన్నాడు. అతడు మరి ఆ సేవకుడు కలిగినటువంటి ఆసక్తిని చూసి ఈ యొక్క సేవకుడు విస్మయం చెందాడు. అతడు చక్కగా ప్రసంగించేవాడు. అతని పేరు జాన్ బ్లెస్సింగ్. అయితే ఆయనకు 35 సంవత్సరాలు వచ్చేసరికి 2 కిడ్నీలు చెడిపోయాయి. ఆ 2 కిడ్నీలు పాడైపోయి చికిత్స కొరకు చెన్నై వచ్చాడంట ఆయన. ఆ దినముల్లో మరి శ్యామ్ జబదురే గారితో కలిసి ఎక్కువ సమయం ప్రార్థించారంట. ప్రభు వారి ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థత దయచేశారు అని చెప్పి ఇద్దరు కలిసి ఎంతో విశ్వాసంతో ప్రార్థించి విశ్వాసపూర్ణ హృదయంతో విశ్వసించారంట. ఎంత విచారకరమంటే అతను యవనస్తురాలైనటువంటి తన భార్యను 2 పసిబిడ్డలను వదిలి మరణించాడు. ఆయన మరణాన్ని శ్యామ్ జబదురే గారు జీర్ణించుకోలేకపోయారంట. కొన్ని సంవత్సరాల కిందటే ప్రభుని రక్షణగా అంగీకరించినటువంటి ఈ శ్యామ్ జబదురే గారికి మరి ఆ యొక్క యవ్వన పాస్టరు మరణించడం ఈయన మింగుడు పడలేదంట. ప్రభు ప్రార్థన ఆలకించేవాడు కదా, దేశం యొక్క ఉద్యమం కొరకు అతను సమర్పించుకున్నాడు కదా, కోత విస్తారంగా ఉంది కదా, పనివారు తక్కువ ఉన్నారు కదా అని చెప్పి ఆయన ప్రభువుకు తాను సమర్పించుకున్నటువంటి ఈ సేవకుని ఎందుకు స్వస్థపరచుకోలేదు, ఎందుకు స్వస్థపరిచి వాడుకోలేదు అని చెప్పి ఈ యొక్క శ్యామ్ జబదురే గారు సొమ్మసిల్లిపోయారంట. తమిళనాడు రాష్ట్రంలో చూసినట్లయితే దైవభక్తి కలిగినటువంటి ప్రఖ్యాత రాజకీయ నాయకులైనటువంటి రాజాజీ గారు 100 సంవత్సరాల కాలం జీవించారు. మరో నాస్తిక నాయకుడైనటువంటి పెరియార్ కూడా 100 సంవత్సరాలు జీవించారు. రాజకీయ రంగంలో పేరుగాంచినటువంటి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 95 సంవత్సరాలు. ఇదిలా ఉండగా ప్రభు కొరకు ప్రకాశించుచున్నటువంటి సేవకులు ఎందుకు యవ్వన కాలంలోనే చనిపోతున్నారు? కొంతమంది వ్యాధిగ్రస్తులై మరణిస్తూ ఉన్నారు. మరికొంతమంది యవ్వన కాలంలో హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. ఎందుకు? మిషనరీలు మరియు సమర్పణ కలిగినటువంటి దైవ సేవకులు అన్యజనుల చేతిలో అప్పగించబడి దారుణంగా చంపబడుతున్నారు. ఇలా జరుగుట చూసి ఎందుకు దేవుడు ఊరుకుంటున్నాడో? భక్తి కలిగినటువంటి సోదరుడు తన మరి ఒక ఉత్తరంలో ఇలా రాశాడంట పాస్టర్ గారికి, నా రాబడంతట్లో 10 భాగాలు చెల్లిస్తాను, 10 వంతు ఇస్తాను, ప్రభుని గణపరుస్తున్నాను, అయినా సరే మా ఇంట్లో దారిద్ర్యం. ఎందుకు దారిద్ర్యం? పిల్లల్ని చదివించలేకపోతున్నాను, 10 భాగాలు ఇస్తున్నాను, కానీ ఫీజులు కట్టలేకపోతున్నాను, ఫీజులు కట్టే స్తోమత లేకపోతుంది. అదే సమయంలో మా పక్కింట్లో నివసించేటువంటి రాజకీయ వ్యక్తిని చూస్తున్నాను, విపరీతంగా లంచం తీసుకుంటాడు, తన బీరువా నిండా డబ్బులే, వేల రూపాయలు కట్లతో నింపుకున్నాడు. భక్తిహీనుడు అందమైన బంగ్లా నిర్మించుకున్నాడు, అందులో జీవిస్తున్నాడు. నేనేమో ఎందుకు కష్టపడుతున్నాను అని ఒక విశ్వాసి వాపోయాడంట. ఇటువంటి వేలాది ప్రశ్నలు మన హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి. ఎందుకు భక్తిహీనులు పుష్టిగా తిరుగుతున్నారు? ఎందుకు కొందరు దేవుని బిడ్డలు లేమిని బట్టి
అస్థిపంజరాల వలె కనబడుతున్నారు. నీతిమంతులను భక్తిహీనులను జీవించుచుండగానే ఇటువంటి ప్రశ్నలు పుడుతూ ఉన్నాయి. మరణము తదుపరి మన ప్రశ్నలన్నిటికీ ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. అక్కడ జవాబుంచాడు. ప్రియులారా, మనకు ఒక సత్యం తెలుసు, దేవుని ప్రేమించు వారికి మేలు కొలుగుటకే సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదాం. రోమా 8:22, రోమా 8:28. కాబట్టి మనం ఎరిగినటువంటి మేలు ఏమిటి? అది ఇప్పుడు మన కంటికి కనపడకపోయినా సరే దేవుని రాజ్యమందు ప్రవేశించినప్పుడు వర్తమాన భవిష్యత్ కాలములను గురించినటువంటి ఆయన సమస్తాన్ని మేలు కలుగుటకే చేసినని గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాం. అప్పుడు ముఖాముఖిగా చూద్దాం. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాం. అప్పుడు మనం పూర్తిగా ఎరగబడే ప్రకారంగా పూర్తిగా ఎరుగుదాము. 1 కొరింథీ 13:12. యవ్వన కాలం ముందు మృతి చెందినటువంటి ఒక సేవకుని భూస్థాపన కార్యక్రమానికి మరి ఒక సేవకులు వెళ్ళారంట. అతని భార్య పసిబిడ్డలతో మరి నిలబడున్నదంట. భూస్థాపిత కార్యక్రమాన్ని జరిగించిన దైవజనుడు భౌతిక కాయాన్ని మనం పాతిపెట్టడం లేదు, కానీ విశ్వాసంతో విత్తుచున్నాం. విత్తనాలను మోసుకొని వెళ్ళు వ్యవసాయకుడు నిరీక్షణ గలవాడై వెలుచున్నాడు. తాను విత్తుచున్నటువంటి విత్తనాలు మొలకెత్తి 30 60 100 ఫలించినని నమ్ముచున్నాం. ఆ ప్రకారమే ఈ శరీరాన్ని పునరుత్థాన నిరీక్షణ గలవారమై విత్తుచూ ఉన్నాం అన్నాడు. మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. 1 కొరింథీ 15:42, 43, 44 వచనాలు చదవమను. లోకములో ఎంతగా మరి లోకమందు ఎంతగా జీవించినా కానీ, కోటీశ్వర్లుగా మృతి చెందినా కానీ అతని శరీరం పాతి పెట్టబడుచున్నది. అతని శరీరం మహిమగల శరీరంగా లేపబడటలేదు. అది కుళ్ళిపోచున్నది, పురుగుల చేత తినివేయబడుచున్నది. అతని ఆత్మ నిత్యాగ్నిలోనికి నెట్టివేయబడుచు ఉన్నది. మనకు వర్తమాన కాలం మాత్రమే తెలుసు, భవిష్యత్ కాలాన్ని గురించి తెలియదు. కాబట్టి దేవుని మర్మాలను గ్రహింపలేనటువంటి వారమై ఉన్నాం. అందువలన ఎన్నో సందేహాలు ప్రశ్నలు మనలో పుడుచు ఉన్నాయి. కాబట్టి ప్రభు మీద బాధ పెట్టుకుంటున్నాం. అయితే ప్రభునకు భవిష్యత్ కాలం కూడా తెలుసు. భూమి మీద జన్మించిన వాడు రక్షణ అనుభవం కలిగిన వాడైనప్పటికీ భవిష్యత్ కాలం ఎలా ఉండును అని తెలుసుకొనజాలడు. ఒకవేళ వెంబడించటిలో వెనుతీసి దిగజారిన వారమై నరకానికి వెళ్తామని చెప్పి ప్రభుకు తెలిసిన పక్షమున యవ్వన కాలమందే మనల్ని మరణం ద్వారా తీసుకొనవచ్చు. ఒక పర్యాయము ఆత్మవశుడైనటువంటి సేవకుడు పరలోకానికి కొనిపోబడ్డాడు. అచ్చట వారు పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ప్రభుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. వారిలో యొక్క యువకుడు ఎంతో సంతోషంగా గిటారు వాయిస్తూ ఉండగా చూచున్నటువంటి సేవకుని మనసులో కొన్ని ప్రశ్నలు పుట్టాయి. మరణము ద్వారా ఈ యువకుని ప్రభు పరలోకానికి చేర్చుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు ఎంతగా ఏడ్చుంటారు. జీవితకాలమంతా నెమ్మదలేని వారై కన్నీటితో గడిపిందిరే. సేవకుని హృదయమందు పుట్టినటువంటి ప్రశ్నను కనుగొన్నటువంటి ప్రభు, కుమారుడా, ఇతని క్లుప్త చరిత్ర విను. ఇతడు రక్షణ పొందక మునుపు సినిమా రంగంలో డాన్స్ క్లబ్బుల్లో గిటార్ వాయించేవాడు. ఒక సేవకుని ద్వారా నేను అతనిని నా వైపు ఆకర్షించాను. అప్పటి నుండి అతడు నా కొరకు జీవించాడు. మరికొందరి యువకులను కూడా రక్షణలోకి నడిపించాడు. కొన్ని సంవత్సరాలు గతించినప్పుడు కొంతమంది పాత స్నేహితులు బ్రతకడం నీకు చేత కాలేదు. యేసుక్రీస్తు కొరకు గిటారు వాయించి పాటలు పాడొద్దు, ధనము కోసం పాడు. మేము ధనికులమై జీవిస్తూ ఉండగా నీవు కనీస సదుపాయాలు లేనటువంటి స్థితిలో ఉన్నావు. నీకు సొంత ఇల్లు లేదు, సొంత బండి లేదు, మాతో రా అని పదే పదే ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అతని మనసు చంచల స్థితిలో పడ్డది. స్నేహితుల మాట విని లోకం కొరకు పాడటం ప్రారంభించగా దేవుడు చెప్తున్నాడు, నా హృదయం ఆవేదన చెందింది అంటున్నాడు యేసయ్య. అప్పుడు నేను మరలా రక్షణలోనికి తెచ్చి మరణము ద్వారా పరలోకానికి చేర్చుకుంటేని అతడు ఎక్కువ కాలం బ్రతికి నన్ను తృణీకరించి నరకానికి వెళ్ళవలనా? పొందిన రక్షణను కాపాడుచు పరలోక రాజ్యం చేరి ఆనందించాలా అని అడిగాడంటండి. దానికి సేవకుడు జవాబు చెప్పలేకపోయాడు. తమిళనాడు రాష్ట్రమందు చిన్న వయసులోనే పేరుగాంచినటువంటి సేవకుని పేరు శంకర్. అతడు హఠాత్తుగా మరణించినప్పుడు క్రైస్తవులందరి హృదయాల్లో బాధ కలిగింది.
యవ్వన కాలమందు మండుచూ ప్రకాశించినటువంటి దీపం వల్ల ఉన్నటువంటి ఈ సేవకుడు ఇంకా కొంతకాలం బ్రతికుంటే కొన్ని లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించి ఉండేటువంటి వాడు కదా అని ఆవేదన వ్యక్తపరిచారు. అతడు విడిచి వెళ్ళడం యువతయే. ఆ? మరి అతడు విడిచి వెళ్ళినటువంటి యువత అయినటువంటి భార్య సునీతను బట్టి, చిన్న బాబుని బట్టి అందరూ కూడా దుఃఖించారు. దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ప్రసంగి 3:11 మనం చదువుతున్నాం. అలాగైతే మరణము కూడా ఆయన చక్కగా నియమించి ఉన్నాడని చెప్పి నమ్మవలను కదా. స్తెఫను యవ్వన కాలమంది రాళ్లతో కొట్టబడి చంపబడుటకు ప్రభు అనుమతించాడు. అతని మరణ గడియలోనూ ప్రభు పరలోక దర్శనమును దయచేశాడు. అనేకల విశ్వాసం స్థిరపరచబడి నిమిత్తం యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని అప్పగించుకున్నాడు. అపోస్తుల కార్యం 7:59. అపోస్తుల కార్యం 7:55, 56లో చూసినట్లయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పెను. ఆమేన్. ఆ కాలమందు జీవించిన కొద్దిమంది క్రైస్తవుల హృదయాల్లో ఈ నీతిమంతునికి ఎందుకు ఇంత క్రూరమైన మరణం, ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు అనేటువంటి ప్రశ్నలు పుట్టి ఉండొచ్చు. అయితే యథార్థవంతుల హృదయమందు పుట్టుచున్నటువంటి ప్రతి ప్రశ్నకు ప్రభువు జవాబిచ్చివాడైనాడు. డాక్టర్ జస్టిన్ ప్రభాకర్ కూడా యవ్వన కాలంలోనే మరణించాడు. దేవుని తలాంతును బట్టి చక్కని పాటలు రాసి మధురంగా పాడేటువంటి వాడు. అంతేకాదు చారిత్రాత్మకమైనటువంటి రుజువులను ఎత్తి చూపుట ద్వారా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి నిరూపించేటువంటి వాడు. ఆయన స్థాపించిన ప్రార్థనా సహవాసానికి మరి శ్యామ్ చబుదురే గారి యొక్క భార్య బిడ్డలు కూడా వెళ్తూ ఉండేటువంటి వారంట. అతడు హఠాత్తుగా మరణించిన వార్త విని శ్యామ్ జబదురే గారు వేగిరపడి వెళ్ళారంట. ఇరువురు చిన్న కుమారుల్లో జ్యేష్ఠుడు తండ్రి మృతదేహం మీద పడి, నేను ఆడుకొనుటకు కారు కొనిచ్చేదను అన్నారు. ఇది ఎక్కడ డాడీ అని అడుగుతున్నాడు. తండ్రి చనిపోయిన సంగతి ఆ బాలునికి తెలీదు. జస్టిన్ గారి మరణం అతని సంఘ సభ్యులందరికీ దెబ్బరాంతి కలిగజేసింది. అయినా సరే కనికరం కలిగినటువంటి ప్రభు శ్రీమతి జస్టిన్ మరియు ఇరువురు కుమారులను అనాథలుగా విడవలేదు. జ్యేష్ఠ కుమారుడు సేవ చేస్తూ ఉన్నాడు. చక్కగా ప్రసంగించి కృపావరం కలిగిన వాడై ఉన్నాడు. రెండోవాడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మంచివాడు. కీర్తన 37:25లో నేను చిన్నవాడినయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానం భిక్షమిత్తుడుగా నేను చూడలేదు, నేను చూసి ఉండలేదు. 73వ కీర్తనని ఆసాబు అనేటువంటి భక్తుడు రాస్తాడు. అతని హృదయంలో వేలాది ప్రశ్నలు చెలరేగుతూ వచ్చాయి. భక్తిహీనులు సుఖంగా జీవిస్తూ ఉండగా ఎందుకు నీతిమంతులు శ్రమపడుచున్నారు? వ్యాధి లేమి సమస్యలతో అల్లాడుచున్నారు. రాజకీయ వ్యక్తులను చూడండి, 10 తరాలకు సరిపడా ధనము సంపాదించుకుంటున్నారు. సాధారణంగా బహు పిసినారులై జీవించినప్పటికీ ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడు విపరీతంగా ధనాన్ని వెదజల్లటానికి చూస్తూ ఉంటుంటారు. ఓట్ల కొరకు నోట్లను ఇస్తూ ఉంటుంటారు. నేను గెలిచిన పక్షాన ఫలానా 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 చేస్తానని చెప్పి ప్రజలను ఒప్పిస్తూ జయం పొందుతారు. ఎన్నో ప్రశ్నలతో తబ్బిబ్బు చెందినటువంటి భక్తుడైన ఆసాపు పరిశుద్ధ స్థలముకు దేవాలయానికి వచ్చాడు. అచ్చట అతని ప్రశ్నలకు ప్రభు చక్కటి జవాబిస్తూ ఉన్నాడు. ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయిన వారిని అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉన్నది. 73వ కీర్తన 16-17 వచనాలు. భక్తిహీనులు భూమి మీద ఎంత సుఖంగా జీవించినా కానీ అతడు వారి అంతమును కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనివాడు తాను కన్నకల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించదు. కీర్తన 73:19-20. అయితే ఒక నీతిమంతుని అంతం గురించిన ప్రస్తావన చూడండి ప్రియులారా. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలిచును. కీర్తన 37:37. ఇంగ్లీష్ భాషలో ద ఎండ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ పీస్ అని ఉన్నది. ద ఎండ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ పీస్ అని ఉన్నది ప్రియులారా. అనగా అతని అంతము సమాధానము.
తన అంతమును గూర్చి భక్తుడైన ఆసాబు ఇలాగ విశ్వాసపు ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. కీర్తన 73 24 25లో చెప్తున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనలో భవిష్యత్ కాలం గురించినటువంటి గొప్ప నిరీక్షణను ఆయన ఉంచి ఉన్నాడు. గుణవతైన భార్య గుణములను సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఆమె రాబో కాలం విషయమై సంతోషించుచు నిర్భయముగా ఉండును. 31:25 సామెతలు. రాబో కాలము అనగా నిత్యత్వము. అవును ప్రియులారా, భూమి మీద మనము కనులను మూసినప్పుడు పరలోకమందు కన్నులు తెరుస్తాం. ఆమేన్. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుని కన్నులారా చూస్తాం. ఆయన సన్నిధిలో సదాకాలం ఆనందిస్తాం. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యోహాను సువార్త 14:3. ఇది యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట. ప్రియులారా గమనించాలి. మరి ఇంతకు భక్తిహీనులకు ఏమి జరుగుతుంది? వారికి ఏమి సంభవించునో? నిశ్చయంగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచిన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు. కీర్తన 73:18. అది నిజం ప్రియులరా, అది నిజం. కాలు జారి చోట ఉన్నవారు ఎప్పుడు కూడా పడిపోదురో. కాలు జారి చోట ఉన్నవారు ఎప్పుడు పడిపోదురో తెలియదు, కానీ హఠాత్తుగా పడి నశిస్తారు. అనుకొనని రీతిలో ఆపదలను ప్రమాదములను ఎదుర్కొని పాతాళంలో పడతారు. అప్పుడు వారు సంపాదించిన విస్తారమైన ధనం ఎవరిదవుతుంది? కేవలం ఒక పైసాను కూడా తీసుకుని వెళ్ళలేదు. క్రైస్తవ్యాన్ని బొత్తిగా ద్వేషించి క్రైస్తవుల ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వారు, అటువంటి వారు సహితం పాతాళంలోనికి దిగకూడదు ప్రియులరా. నరకయాతను అనుభవించకూడదని మనం కోరుకుంటూ ఉన్నాం. వారు బైబిల్ గ్రంథాన్ని చింపి పారవేసినా కానీ, కన్యా స్త్రీల మీద అత్యాచారాలు చేసినా కానీ, మిషనరీలను సజీవంగా తగలబెట్టినా కానీ, వారు పశ్చాత్తాపపడి ప్రభు వైపు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రావాలని చెప్పి మనం కోరుకుంటూ ఉన్నాం. కోరుకొనవలసిందే. నరకం అనేటువంటిది సదా మండుచున్న అగ్నిగుండం. క్రైస్తవేతరులు ఈ విషయమందు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పి గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని చెప్పి సాయశక్తి కొలది మనం కృషి చేద్దాం. ఆమేన్. త్రాచుపావును చూసి మనం భయపడుచున్నాం. ముఖ్యంగా పగ విప్పి బుస్స కొట్టినప్పుడు మనలో వణుకు పుడుతుంది. పాము తన ధైర్యాన్ని బట్టి అలాగూ చేయట్లేదు, కానీ మనం దాన్ని కొట్టి చంపుతామేమో అనే భయంతో అలా చేస్తూ ఉన్నది. ఆ ప్రకారమే రాజకీయ నాయకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం దేశమంతటా కూడా వ్యాపించి ఉన్నది. అలా వ్యాపించవచ్చుననేటువంటి భయంతో విజృంభిస్తున్నారు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకారే నీ దండము నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి నూనెతో నా తల అంటి అన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నదే. కీర్తన 23:4-5. మనం కూడా దావీదుతో కూడా ఏకమై ఈ మాటలు చెబుతాము గాక. మన గిన్నె కూడా నిండి పొర్లు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతుని కలుగు ఆపదలు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకు మీకు సమాధానం దొరికిందని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.